శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మలో కేతువు, అలాగే ద్వితీయంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారము, అలాగే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల కాస్త కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అయితే చంద్రుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వారాంతానికి వచ్చేటప్పటికి ఆయన చతుర్థం మళ్ళీ పంచమ స్థానం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. వార ప్రారంభంలో కాస్త కొంచెం వీళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా తదనంతరం వాళ్ళకి కాస్త ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా కుదురుపెట్టి మొత్తానికి చివరికి వారాంతానికి కూడా కాస్త కొద్దిగా అశుభ ఫలితాలనే చంద్రుడు ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ రవి, అలాగే వీళ్ళకి అర్ధాష్టమ కుజుని యొక్క వీడి వల్ల కాస్త మానసికమైన ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు, లేదా మార్గం మధ్యలో ప్రయాణానికి కాస్త ఆటంకాలు కలగడం, ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడడం, లేదా ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది పడ్డము, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క భార్యాభర్తల విషయాల్లో, అన్యోన్యత విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా బంధువులు, మిత్రులు విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఇక్కడ కనపడుతోంది. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు పడడం, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవడమో, లేకపోతే వీళ్ళు సమయానికి ఇవ్వలేకపోవడం, అంటే వీళ్ళకి సమయానికి అవసరమైనప్పుడు అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడం. ఒక్కోసారి కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఈ వారంలో కొంతమంది యొక్క మాటల ద్వారా వల్ల కావచ్చు, జ్యేష్ఠుల వల్ల ద్వారా కావచ్చు, కొంత భయంకరమైన వాతావరణం, లేదా ప్రతిదానికి కాస్త భయంగా ఉంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశంగా ఇక్కడ మనకి ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి కాస్త మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి అనుకూలంగా చివరికి వారాంతానికి అనుకూలంగా ఉంటాయి. సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక మోస్తరమైన ఫలితాలు, అంటే అంత అద్భుతంగా ఉంటుంది అని మనం ఎక్కడా చెప్పలేము. అయితే ప్రతి పనిలోనూ కూడా కాస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతోంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే గణపతికి ఇష్టమైన బెల్లం ముక్కని స్వామివారికి ప్రతిరోజు కూడా నివేదన చేయడం, అలాగే ఇక్కడ గణపతికి దగ్గరలో గుడి ఏమైనా ఉంటే దగ్గరలో గణపతికి సింధూరంతో పూజ చేయించడము, అలాగే వీళ్ళకి దుర్గారాధన ఎక్కువగా చేయడం, అంటే లలితా సహస్రనామం కావచ్చు, లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం కావచ్చు, ఏవైనా సరే మీకు నోటుకు వచ్చినవి తప్పులు లేకుండా ఉన్నవి కాస్త ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా
జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాల పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.